సార్ ఒక్క నిమిషం సార్. ఈ పుస్తకాన్ని కావించుకుందాం. ఇంతటి వేదిక మీద ఇలాంటి మంచి పుస్తకాలు ఆవిష్కరించడం ఎంతో ఆనందదాయకం. చాలా సంతోషం. చాలమ్మా చాలు ఉన్నాయి. గవర్నరు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఈనాటి విశిష్ట అతిథిగా విచ్చేసిన తనదైన ముద్ర వేసి అటు రచనా వ్యాసంగంలో కూడా గొప్ప రచనలు చేసిన వ్యక్తి, నాకు అత్యంత సన్నిహితుడు. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నాకు కలుసుకునే అవకాశం మళ్ళీ ఈ వేదిక వారి శ్రీమతి రత్నప్రభ గారు కర్ణాటకలో చీఫ్ సెక్రటరీ కూడా పనిచేశారు. మా నాన్నగారు ఆయన మత్స్యశాఖ డైరెక్టర్గా ఉంటారు. అప్పుడు కేరళ కూడా వెళ్ళిన వారికి అక్కడి నుంచి మా చిన్నప్పటి పరిచయం. కానీ విద్యాసాగర్ గారు అక్కడ పరిపాలనా రంగంలో ఇటు సాహిత్య రంగంలో రెండింటిలో కూడా సవ్యశాఖ వారు ఈరోజు ఈ సభకు రావడం చాలా ఆనందదాయక విషయం. అలాగే ఈరోజు ఇక్కడ 2 పుస్తకాలు మనం ఆవిష్కరించుకున్నాం. శ్రీ ఎంవి రామిరెడ్డి గారు రచించారు. రామిరెడ్డి గారి మంచి కథకుడు, విమర్శకుడు, సాహిత్యవేత్తే కాకుండా నేను ఎస్పి బాలకృష్ణ గారు, బ్రహ్మానందం గారు, వయరాంజన గారు ఆ రకంగా తెలుగు అంతా ఈ రాష్ట్రంలో కూడా ఒక 2 చోట్ల వాళ్ళు ఒంగోలులోనూ తెలంగాణ నిర్వహించారు. ఆ రకంగా తెలుగు మహాసభల్ని దేశ విదేశాల్లో నిర్వహించిన వ్యక్తి. అలాగే ఇక్కడ వృద్ధుల ఆశ్రమం ఉన్నారు రత్నం గారు, అలాగే ఆయన కూడా ఒక ఆశ్రమం. ఆ రకంగా అక్కడ సాంఘిక సేవా రంగంలోనూ సాహిత్య రంగంలోనూ విశేషణ కృషి చేస్తున్న ఆప్తుడు గద్దె శ్రీ మాసపత్రిక వారు